కృష్ణాంజలి ధుల్లో ఒక పద్యం పాడతాను మీకు. అంటే ఎవరి పరిస్థితి అయినా అదే అవుతుంది మ్యారేజ్ అయ్యాక. శ్రీకృష్ణుడు మరి సత్యభామ కాళ్ళు నొక్కుతాడు మ్యారేజ్ అయ్యాక, అప్పుడు పాడేటువంటి పాట పద్యం ఇది. నన్ను భవదీయదాసుని మనం పుననేయపుకింకూని తాచిన అది నాకు మన్నయ చెల్వగుని పద పల్లవంబు మత్తయు పునకాగ్ర కంఠక వితానం తాచిన నచునే ననియదా. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా. నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతాని నీ పిచ్చి పట్టింది. నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది, గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది. చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది రరే. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. కోసం కాకపోయినా ఈ రోజు మన సెలబ్రిటీస్ తారక్ రామ్ గారు అండ్ మానసగల్ గారు ఇద్దరు కోసం ఇక్కడ ఉన్న యూత్ అందరూ ఒక్కసారి ఆడేసుకోండి. ఏంటో ఇంత చిన్నగా అసలు ఇక్కడ ఉన్నారండి అసలు యూత్, కానీ ఇక్కడ మాత్రం అసలు వాయిస్ లేదు. అందరూ సింగర్సేనా కాదా? అసలు ఓన్లీ మీ వరకు ఒక్కసారి వాళ్ళిద్దరి కోసం గట్టిగా ఓడేసుకోండి. ఏంటో అందరికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఇక్కడ, అవునా?
స్టార్ట్ చేయగానే ఇక్కడైతే ఒక టీం వచ్చేసింది. ఏమవుతారు వాళ్ళు వదల్లా. అది ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీరు వెళ్ళి కూర్చుండి. నెక్స్ట్ మా డాన్సర్ ఇంకొకరు అయితే రెడీగా ఉన్నారు. తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. मूषिक वागन मोदक जैस कामन कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पूत कीन विनायक पालन मते कीन विनायक पालन मते
కొన్ని ఆన్సర్ కోసం అడిగారు, మీరు అలాగే అందంగా బదులిచ్చేసారు అనమాట. కానీ అక్కడి నుంచి అడగాలి, ఇంతకీ సార్ ఎలా ఉంది సర్ప్రైజ్? ఒకసారి రండి, స్టేజ్ పైకి రండి. అసలు వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారా లేదా అనుకున్నాను. స్టార్టింగ్ వీళ్ళు వచ్చినప్పుడు చూసి ఇంత సైలెంట్ గా ఉన్నారు కదా, ఆయన ఏమో సింగర్, అసలు డాన్స్ చేస్తారా లేదా అని. కానీ ఇద్దరు పోటాపోటీగా ఇది ఏదో ఒక డాన్స్ కాంపిటీషన్ లాగా ఒకరికి మించి ఒకరు సర్ప్రైజ్ చేస్తున్నారు. సో తారక్ రామ్ గారు అండ్ మానస గారు, వాళ్ళ డాన్స్ ఎలా ఉంది? మీరు చెప్పండి, ఎలా అనిపించింది తన డాన్స్? చాలా బాగా అనిపించింది. మీకోసమే ఆ సాంగ్ డెడికేట్ చేశారు కదా. తప్పదు కదా, నా కోసమే చేయాలి. తప్పదు కదా ఏంటి, అసలు మీరు చెప్పాలి తప్పదు కదా అని. అసలు అంత అందమైన అమ్మాయి మీకు రావాలి అని అంటే రాసి పెట్టి ఉండాలి. ఇంతగా అందగా దొరకాలంటే పూజలు చేయాలి. అబ్బాయిలందరూ ప్రతిరోజు అదే చెప్తున్నారండి ఇక్కడ. తారక రామ్ గారి లాగా ఉండాలి, అందరు అమ్మాయిలు అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని వెతుక్కుంటున్నారు. మరి మానస గారికి సపోర్ట్ చేసే వాళ్ళు స్టేజ్ పైకి రావాలి, అండ్ తారక్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు స్టేజ్ పైకి రండి ఒకసారి. ఎవరు వైపు? ఓకే, చూద్దాం ఇటు సైడ్ ఎక్కువ మెంబర్స్ వస్తారు, ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు. సో మణి గారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? మణిదీప్ గారు, ఇద్దరికి సపోర్ట్ చేస్తే కుదరదు, ఒక్కరికి సపోర్ట్ చేయాలి. స్టేజ్ సరిపోదేమో అండి. ఒక స్టెప్ వెనక్కి జరుగుతారా? ఒక స్టెప్ వెనక్కి జరిగింది అందరూ. మీరందరూ ఏమవుతారా, సిస్టర్సా? అంటే ఇప్పుడు ఏంటి, మా వాళ్ళు ఇక్కడ ఎత్తుకోలేదనేగా, బట్ అంతకు మించి మా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఎక్కడ తక్కువైతే అక్కడనా? ఇక్కడైతే లెక్క ఎక్కువే ఉందండి, అటు తక్కువ ఉన్నట్టున్నారు. సరే, ఎందుకు మీ అందరినీ స్టేజ్ పైకి రమ్మన్నానంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. ఒకసారి వీళ్ళిద్దరు మిడిల్ లో నిలబడతారు. వీళ్ళు వచ్చేసి ఆగండి, మీరేంటి మిడిల్ లో ఉన్నారు? వాళ్ళకి సపోర్టా ఇక్కడనా? మన అటైతే అటు సైడే ఉండాలి కదా. కానీ ఏం చేద్దాం, సార్ ఫ్యాన్స్ అంటే అటు సైడ్ వెళ్ళిపోయారు. మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. తారక్ గారి ఫ్రెండ్స్ అందరూ మర్యాదగా అంటే స్టేజ్ పైకి వస్తారు ప్లీజ్. ఆకాష్ గారు, రాహుల్, ఆకాష్, మణి గారు, రాహుల్ గారు వచ్చారా? ఆకాష్ గారు, రాహుల్ గారు, మైక్ ఇవ్వాలా? మా వాడు ఎన్టీఆర్ మేడం, ఫ్యాన్స్ వస్తే మొత్తం స్టేడియం సరిపోదు. మీరు ఏం పిలుస్తున్నారు అర్థం కావట్లేదు. ఎంత పెద్ద ఎన్టీఆర్ అయినా రేపటి నుంచి ఆవిడకి సపోర్ట్, ఆవిడ వెనకాలే తిరుగుతారు, అర్థమైందా? ఆవిడ కూడా మా వాడికే సపోర్ట్ చేసింది. ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేశారు కాబట్టి తర్వాత సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయినా అసలు ఎన్టీఆర్ అని చెప్పింది మేమండి. ఫస్ట్ ఈరోజు చిన్నప్పుడు చూపిస్తున్నారా? ఓకే, ఏమనుంటుంది? ఎన్టీఆర్ అన్నా, జూనియర్ ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ బావా ఉంటుంది. ఓకే, సో కొంచెం వెనక్కి జరిగింది కదా మీరు కూడా. ఇప్పుడు మాత్రం ఫస్ట్ మీరే ప్రపోజ్ చేయాలి మానస గారికి. సో సాంగ్ పాడతారు, ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ అండి, కానీ ప్రపోజ్ చేయడంలో మాత్రం అబ్బాయిలే ఫస్ట్. సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేయాలి, తర్వాత తను ఇంప్రెస్ అయితే అప్పుడు తను మళ్ళీ మీకు. అస్సలు తగ్గకండి, అదే జోష్, అదే ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉండనివ్వండి. సో అదే జోష్ తో కొంచెం ప్రపోజ్ చేయండి. మా వాడు ప్రపోజ్ చేస్తాడు కానీ అందరు పడిపోతారని భయాన్ని చేయంటాడు అంతే. మీరు పాడటం మొదలు పెట్టండి, తర్వాత మా వాళ్ళు అలా 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 అందుకుంటారు. ఫాలో అవ్వాల్సింది ఎవరైనా. ఇదేమన్నా ఎగ్జామ్ అండి, ఆవిడని అడుగుతున్నారు ఏం పాడాలి అని. మనకు ఆటలు ఎక్కువ, పాటలు తక్కువ. ఆటలు ఎక్కువ ఆడతాం, కానీ ఇప్పుడు ఆటలేమొద్దు, పాట పాడేయండి చాలు. ఫస్ట్ పాట వస్తే తర్వాత ఆట వచ్చేస్తుంది. ఈ జడ కొడలేక ఎన్నెంత బ్రతికాను, కాలమేరుదాయి పరువాల ఈ వెన్నెల అరవిడిన వేదన, నా తోడు వచ్చేక ఊరంతా చూసేలా జత మొన్న కనిపించావు, మర్చిపోయాను
తోట్లు పొడి చేసావే ఎన్నెన్ని నాళ్ళైనా ఈ జడ కూడలేక ఎన్నెంత వెతికానో కాల వేగుదాయనే. నువ్వంటే సింగర్, మేము సింగర్స్ కాదు కదా. వద్దు, నా సాంగ్ విను. అత్తయ్య ఏంటి మీ పాపకు పాటలు నేర్పలేదా? గిల్లుకోరా అందమంతా నీదిరా, అందగాడా, అందగాడా, రమ్మూదో ఎందగాడ మల్లె బొగ్గ మల్లె బొగ్గ చేరుకోరా సుందరా. ప్రియగమాని వచ్చిన కుశలమాని నిచ్చట కుశలమే కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ప్రియగమాని వచ్చిన కుశలమాని నిచ్చట కుశలమే గుండెలు గాయమేదో చల్లంగా మారిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంతకాలమైన గాలి నా వెలిగేది సోకుగాన సోను తోడు కంటేనే పరుపురాని వెళ్ళి ప్రేమ కన్నీటి దారలోన కలుగుతున్నది. ఆరసోకమోయలేక నీకు కూడా బాధపడినది. మనుషులెవరు లేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కన్న స్వచ్ఛమైనది. మమకారమే ఈలాలి పాటగా మారింది హృదయమే. ఉమాదేవిలా శివునిరంత బాలమైనాలో నిలువుమా. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. వాళ్ళిద్దరూ ఇంత క్యూట్ గా ఒకరికొకరు పాట పాడి ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి అమ్మో షాక్ కొడుతుందండి. నిజంగానే ఈసారికి చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎవరైనా ఒక సాంగ్ చేస్తారని చెప్తారు, బట్ నువ్వు మాత్రం ఈరోజు ఇక్కడ స్టేజ్ పైన ఉండాల్సిందే. తర్వాత ఈయన సోలో పర్ఫార్మెన్స్. అవును, ఇంతకు నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ ముద్దు మాత్రం పెట్టేస్తావు. సూపర్. ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ. సో లక్కీ, నువ్వు మాత్రం సూపర్, చాలా అంటే చాలా ఫన్నీగా ఆన్సర్ చేస్తావు. నెక్స్ట్ నువ్వు సోలో డాన్స్ చేయాల్సి వస్తుంది. For me, darling, just dive right in, follow my lead. I found a girl, beautiful and sweet. I never knew you were someone waiting for me. We were just kids when we fell in love, not knowing what
మొత్తానికైతే అదర కొట్టేశారండి. ఫస్ట్ సోలోగా చేసినప్పుడు ఓకే, కానీ ఇద్దరు కలిపి డాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. సో లైఫ్ టైం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. పాటలు సోలోగా పాడతారు, డాన్స్ మాత్రం ఇలా రియల్ గా చేస్తారు. ఫ్యామిలీ సింగర్స్ అండి. మీరు కూడా సింగర్ అంట కదా? ఓకే, ఇంట్లో మాత్రమే సాంగ్స్ పాడుతూ ఉంటారు. మిమ్మల్ని పిలిచింది డ్యూయట్ సాంగ్ చేయడానికి. అబ్బాయిలు ఇటు సైడ్ అమ్మాయిలు ఇటు సైడ్ నిలబడడానికి కాదు. కపుల్స్ వైజ్ గా నిలబడండి ప్లీజ్. లేకుంటే చెక్కి ఉంటారా లక్ష్మీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తునీరే నవ్వు కాని ధరించి తపస్సులా విశీలన్నీ చిన్న
ఎద చెబుతుంటే అయ్యో నాకెందుకు రాయరావటలే వేళకి పంపిన కానీ ఫస్ట్ సాంగ్ మాత్రం మీకోసం ఏదో ఒక న్యూ సాంగ్ మేడం మా ఏజ్కి పాటకు అసలు ఏమైనా సంబంధం ఉందా? మీ ఏజ్ కి తగ్గట్టు ఎవరైనా డాన్స్ చేస్తారు కానీ ఓల్డ్ సాంగ్స్ చేసే వాళ్ళే క్రియేటివిటీ. సో మీరు ప్రతిదాన్ని కూడా మీది క్రియేటివిటీ మా లైఫ్. బట్ సూపర్, చాలా బాగా. థ్యాంక్ యూ, చాలా ఎంజాయ్ చేశారు నా వైఫ్ కంపెనీ. థ్యాంక్ యూ. అంటే ఎప్పుడు తను డాన్స్ చేయలేదా? చేస్తుంది, నా ఒక్కడి ముందే చేస్తుంది, ఇప్పుడు అందరి ముందే బాగుంటుంది చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి తారక్ గారు, సో మీ ఒకేషన్ లోనే అందరూ డాన్స్ చేయాలని రాసి పెట్టుందేమో అక్కడ సార్, ఇక్కడేమో మా శాలిని గారు. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇయర్స్ గా మీ డాన్స్ మాతో పాటు ఫస్ట్ టైం మా ఎన్టీఆర్ మా తారక్ గారి రిసెప్షన్ లో స్టేజ్ మీద ఫస్ట్ టైం మేము కూడా ఆడాం. నిజంగానే చెప్తున్నారా? మీరు మాట్లాడుతున్న నాకు ఫస్ట్ టైం అయితే అనిపించట్లేదు. ఇందాక సార్ అంటే నమ్మొచ్చు, మనీ సార్ అంటే. సో అందరూ ఫస్ట్ టైం ఇక్కడే డాన్స్ చేస్తున్నారు. ఎలా అనిపించింది డాన్స్? కార్తిక్ గారు మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉంటారు, బట్ శాలిని గారు మాత్రం ఫస్ట్ టైం అందరి ముందు కాదు. అంటే మీరు ఏం చెప్పారు, తనే ఫస్ట్ టైం అందరి ముందు చేశారని చెప్పారు కదా. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చూసారు ఎంత బాగా చేశారో అప్పటికప్పుడు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అభిజ్ఞ అండ్ అదేవిధంగా స్పందన, థ్యాంక్ యూ. అండ్ మెగాస్టార్ గారి సాంగ్ ఒకటి ప్లే చేయండి మన రామ లక్ష్మణ్ బ్రదర్స్ ఇద్దరి కోసం.
చూస్తావా ఓ బావా ఈ సుఖం తెల్లారెస్తావా స్పందన గారు
ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి అందరూ స్టేజ్ పైకి వస్తున్నారు, ఒకటి లేదా 2 సాంగ్స్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఒక 2 సాంగ్స్ చేస్తారేమో అనుకున్నాను. ఏంటండి ఆ ఎనర్జీ, ఏంటండి ఆ జోష్, ఏంటండి? ఇది జస్ట్ బిగినింగ్ అయినా, తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఒకసారి ఇలా రండి. ఇక్కడ ఎవరో 2 ట్విన్స్ ఉన్నారంట కదా, మీరిద్దరేనా? అందుకైనా అన్ని సాంగ్స్ మళ్ళీ మీ ఇద్దరే చేశారు స్టార్టింగ్ నుంచి. స్పందన గారు, మీరేంటి టీం లీడరా? వచ్చేటప్పుడు అన్న తినేసి వచ్చారా, ఎనర్జీ తినేసి వచ్చారా అండి? సో 5 మొత్తానికి అయితే ఇచ్చి పడేస్తారు అన్ని సాంగ్స్. కానీ ఏ సంగీత అయినా ఆ కుర్చీ సాంగ్ ఉంటే ఆ జోషే వేరే అండి. సో మళ్ళీ ఒకసారి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. చెప్పాను కదా, ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే, స్టార్టింగ్. సౌందర్య రాసి నా ముందు కూర్చుని కన్నిందు చేసి మేఘాల సౌదాలు విడిచి నడిచింది వచ్చి ఏ సౌందర్య సౌందర్య రాసి నా ముందు కూర్చుని కన్నిందు చేసి మేఘాల సౌదాలు విడిచి నడిచింది వచ్చి తడ తడ మనసుల చేరిగా చిరులు వేయగా ఈ సౌందర్య సౌందర్య రాసి వచ్చింది కన్నులు చేసి ఈ మేఘాల సౌదాలు విడిచి ఈ మేడ నడిచింది కన్నులు వచ్చి. Thank you so much.
sing. O let me get the hype for the sing. Really make a big big thing. I like when they know that in the sounding. Really body speak this thing. Really man I'm high on the string. Really man like that in party. Cause you can't get the buttering. Shut up, it's the lingo. Potato swelling mood. And I love my lingo. If I'm gonna do the morning mood. My fuck is the bingo. My heart is the lingo. I am the styling mood. Really following your mind blowing ego. I'm singing. It's not like to do something. I'm singing. It's a brand new song to sing. I'm singing. It's not like to do something. I'm singing. It's a brand new song to sing. विश्वकवि रवीन्द्रनाथ टैगोर, जगदीश चंद्र बोस, सुभाष चंद्र बोस, सुमन सिंह सत्यनारायण स्वामी, रामकृष्ण परमहंस, स्वामी विवेकानंद, स्वामी योगानंद, चार मोदिंदार, the one and only Royal Bengal Tiger, Sindhu Siddhartha Roy. আমি তোমাকে ভালোবাসি అంటారు. నార్మల్ గా పిచ్చి కాదండి, మీకు పవర్ స్టార్ అంటే ఇంత పిచ్చి ఉందని అర్థమైంది. థ్యాంక్
సో నెక్స్ట్ तू ही तो जन्नत मेरी, तू ही मेरा, तू ही तो मन्नत मेरी, तू ही रूह, तू ही अखियों की ठंडक, तू ही दिल की दस्तक, और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं तुझ में रब लिखता है यारा, मैं क्या करूं तुझ में रब लिखता है यारा, मैं क्या करूं सजदे सर झुकता है यारा, मैं क्या करूं तुझ में रब लिखता है यारा, मैं क्या करूं। కెనడాలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో బాగా అల్లరి చేశారు. నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకుండా ఇందాక మిమ్మల్ని చూపిస్తున్నారు అనమాట స్పందన అని చెప్పి. సో ఎలాగో వీళ్ళ గురించి మీకు తెలుసు. మీ అల్లుడు గారి గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్ అని చెప్పాలి. అంటే అందరూ చెప్తారు ఎన్టీఆర్ అంటేనే సూపర్, మన నందూరి తారక రావు గారు, ఇంకా ఏదైనా మంచి మనసున్న మనిషి చెప్పింది. ఓకే. సో మేడం మీరు సూపర్, ఆయన ఏం చెప్తారో యాస్టీస్ గా అదే ఫాలో అవుతారు అనమాట. ఇక్కడ చెప్తారు ఇప్పుడు మీ బావగారి గురించి. నేను చాలా లక్కీ మా బావ దొరికినందుకు. బికాస్ వీఆర్ సో హ్యాపీ ఫ్యామిలీ కానీ మా బావ కానీ అందరూ మా అక్కని చాలా బాగా చూసుకుంటారు. అది మాత్రం నమ్మకం ఉంది నాకు. మా అత్త అయితే చాలా బాగా, మా బావ ఏమో కానీ మా అత్త అయితే చాలా బాగా చూసుకుంటుంది మా అక్కని. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ పీపుల్. పావని గారు మార్క్స్ కొట్టేశారు కదండి. ఆయన ఏమో కానీ అంటే అదే లేదు, ఎక్కువ టైం కలిసి ఉండాల్సింది మీరిద్దరే కదా. సో మీరు మీ ఫ్యామిలీ గురించి ఒక 2 minutes లో. అంతే కదా, ఇంట్లో ఉండాల్సింది వాళ్ళిద్దరే కదా, మెయిన్ అత్త కోడలే కదండి. ఒకప్పుడేమో గడసరి ఎత్త సొగసరి కోడలు చూసేవాళ్ళ, ఇప్పుడు సొగసరి ఎత్త సొగసరి కోడలు. ఒకటే చెప్తా 100%. ఇప్పుడున్న అత్త లాంటి అత్త మళ్ళీ ఎవరికి దొరకదు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ her as my అత్త. అత్త and mama also. So cool mom, so cool అత్త and mama. నేను ఆయన గురించి చెప్పమంటే మొత్తం క్రెడిట్ మొత్తం ఇక్కడే వెళ్ళిపోయింది అనమాట.
థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అయిపోలేదా ఉందా? ఓకే, సరే అది సాంగ్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఈలోగా కార్తీక్ గారు అండ్ శాలిని గారు ఒకసారి స్టేజ్ పైకి రావాలి. కార్తీక్ గారు అండ్ శాలిని గారు. లక్ష్మణ్ గారు, పావని గారు స్టేజ్ పైకి రావాలి. లక్ష్మణ్ గారు అండ్ పావని గారు. తారక రామ్ గారు అండ్ మానస గారు. మణికుమార్ గారు అండ్ జ్యోతి గారు. పడిపోయినంత
చీరగట్టుకోని చెడు పేరు మెరిసినట్టు కళ్ళొట్టిన బిర్యానీకి పుట్టు బిల్ల పెట్టినట్టు అలాగే సోదరులో ఓ సందమావ శుకరాజక శంకరుడు తుండలో ఆ సందమావ జెమ్ అయితే దానికి ఇంకొక జెమ్. అసలు మా పిల్లలంటే పిల్లలు ఎక్కడ ఉండరండి, అంత ప్రేమగా చూసుకుంటారు, అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్. లవ్ యూ కార్తిక్, లవ్ యూ చిన్నగారు, లవ్ యూ కోడళ్ళ పిల్లల గురించి అన్నారు. నేను ఇంకా ఓన్లీ వాళ్ళ అబ్బాయిల గురించి మాత్రమే చెప్పన్నాను. ఇప్పుడు తను ఏమంటున్నారంటే పిల్లలందరిలో మేము కూడా ఉన్నాం కదా, మా గురించి కూడా చెప్పండి అంటున్నారు. వాళ్ళ 2 కళ్ళు అయితే వీళ్ళ 2 కళ్ళే. ఓకే, నా దగ్గర 2 కళ్ళు, నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, టోటల్ 4 కదా. సో మీ 2 కళ్ళు, వాళ్ళ 2 కళ్ళు, వాళ్ళెంతో వీళ్ళు అంతే. మాకు దేవుడు మాకు ఆడపిల్లలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళే మాకు బిడ్డలు, మేము అలాగే చూసుకుంటాము కూడా. ఓకే, ఇది చెప్పండి, అమ్మలాగా ఫాస్ట్గా ఫినిష్ చేయండి, మెల్లగా చెప్పండి. అంటే ఫాస్ట్ వరకు వద్దు, ఇప్పుడు ప్రెసెంట్. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు నచ్చుకుని ఎవరు ఉంటారు, అందరికీ పిల్లలంతా సమానమే. 2 పిల్లలు, అలాగే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాళ్ళే నా కూతుర్లు. వాళ్ళని అడగండి ఎట్లా ఉంటుంది. మా మామకి కాంప్లిమెంట్స్ కావాలి, మా బావకి కాంప్లిమెంట్స్ కావాలి, తారక్కి కాంప్లిమెంట్స్ కావాలి. ఫస్ట్ నేను ఇలాంటి కాంప్లిమెంట్ చేస్తాను. మీ ఇలాంటి మామ, ద కూల్ మామ, చిల్ మామ. థ్యాంక్ యూ మాల సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంగపతుల నాడు సంబంధిన విధి అందగతిన సున్న సాగి వచ్చింది
పుష్పరాజ్ ఎవరు తెచ్చు